పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం సాయంత్రం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నుండి కూడా ఈ భారీ ట్రాక్టర్ ర్యాలీ అనేది కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం కింద కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయంగా కూడా నగదు చేసిన నేపథ్యంలో కూడా దానికి సంఘీభావంగా దానికి మద్దతు తెలుపుతూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నుంచి కూడా ఈ భారీ ర్యాలీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ కూడా ఈ ర్యాలీలో అనేది కూడా పాల్గొన్నారు. ఆయన అనుసరిస్తూ కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, వందలాది మంది రైతులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి ఉంది. తెనాలి పట్టణంతో పాటు తెనాలి మండలం అట్లాగే కొల్లిపర మండల గ్రామాల నుంచి కూడా వందలాది మంది రైతులు తరలి వచ్చి ర్యాలీలో అయితే పాల్గొన్నారు. దాదాపు 100 ట్రాక్టర్లతో ఈ భారీ ట్రాక్టర్ ర్యాలీ అనేది కూడా నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమై చెంచుపేట, ఓవర్ బ్రిడ్జి, గిరి రోడ్డు, ప్రకాశం రోడ్డు మీదుగా కూడా గాంధీ చౌక్ మీదుగా బోస్ రోడ్లో ఉన్నటువంటి చిట్టి ఆంజనేయ స్వామివారి గుడి వరకు కూడా ఈ ట్రాక్టర్ ర్యాలీ అనేది కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున దారి పొడవునా కూడా భారీ ఎత్తున రైతులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటు కూటమి పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ట్రాక్టర్లకు తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ జెండాలను మొత్తంగా కూడా ఈ ట్రాక్టర్లకు అలంకరించి వాటితో కూడా కలిసి ఈ ర్యాలీ అనేది కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ బోస్ రోడ్లో చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద ర్యాలీ ముగింపు సందర్భంగా కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి ట్రాక్టర్ మీద నుంచి కూడా ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకి కూడా అండగా నిలిచాము, రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. పంట పెట్టుబడి సాయంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని చెప్పనైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో 2024-25 చూసుకుంటే కనుక దాదాపు 13,000 మంది రైతులకు 8 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది చూసుకుంటే కనుక దాదాపు 13,000 మంది రైతులకు 16 కోట్ల రూపాయల మేర పెట్టుబడి సాయం అందించినట్లయితే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ప్రతి ఒక్క రైతుకు కూడా కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతులు అరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా అండగా ఉంటున్నామని చెప్పినైతే ఆయన తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ భారీ ట్రాక్టర్ రైతు ర్యాలీ తెనాలిలో విజయవంతంగా ముగిసింది. కెమెరామెన్ మనీతో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. 175 సీట్లకి 164 సీట్లు గెలిపించినటువంటి మీకు ఈ పాలన, ఈ పార్టీ, ఈ కూటమి నాయకత్వం సర్వదా మీ అందరికీ రుణపడి ఉంటది అని చెప్పి సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ దేశం గాని, ఈ రాష్ట్రం గాని ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రాష్ట్రం, దేశం. 3 పూట్ల అన్నం పెట్టే రైతు ఎక్కడ కూడా బాధపడకూడదు, కష్టపడకూడదు. ఆయన పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నటువంటి పాలన ఈనాటి కూటమి పాలన అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. గత పాలనలో రైతులకి న్యాయం చేస్తాం, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని చెప్పినటువంటి గత పాలన కనీసం రైతులకి నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం వచ్చే ఇన్సూరెన్స్ ను కూడా కట్టనటువంటి ప్రభుత్వం గత వైసీపీ పాలన అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు అందుకనే మరి ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడటానికి సకాలంలో ఎరువులు ఇస్తా ఉన్నాం, సకాలంలో విత్తనాలు ఇస్తా ఉన్నాం, సకాలంలో భూసారాన్ని పరీక్షిస్తా ఉన్నాం, సకాలంలో భూముల్లో లోపం ఉంటే ఆ లోపాలని గౌరవించుకోవడానికి జాతువులు ఇస్తా ఉన్నాం. ఆ రకంగా రైతుని సమర్థవంతంగా, శక్తివంతంగా రూపొందించడానికి, రైతు తన సేద్యం ఆనందంగా చేసుకోవడానికి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలని ఈనాడు ఇస్తున్నాం. కేంద్రం యొక్క సహకారంతో కేంద్రం 6,000 ఇస్తే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం ప్రతి ఒక్క రైతుకి కూడా 14,000 ఇస్తా ఉన్నాం. దాదాపు 47 లక్షల మంది రైతాంగానికి రాజకీయం లేదు, ఇక్కడ కులం లేదు, ఇక్కడ మతం లేదు, ఇక్కడ వర్గం లేదు. ఇక్కడ రైతులు రైతుగా చూసినటువంటి, రైతులు రాజుగా చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి పాలన
ఈనాడు కూటమి పాలన అని చెప్పి ఈనాడు మీకు మనం చేస్తా ఉన్నా. గతంలో రైతుకు కూడా రాజకీయ అనుభవే, ఎవరు వైసీపీ ఎవరు తెలుగుదేశం, పంటలకి గిట్టుబాటు ధర లభించేదానికి పంటలు కొనుగోలు చేసినటువంటి గత ప్రభుత్వం కేవలం వైసీపీ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కొనుగోలు చేసి రైతులు పొట్టగొట్టినటువంటి ప్రభుత్వం గతం అయితే, ఈనాడు ఈ వర్గం ఆ వర్గం అని చోట్ల ప్రతి ఒక్కరిని ఎవరికైతే పంట పండించుకున్నారు, ఎవరికైతే గిట్టుబాటు ధర లభించట్లేదో ఆ రకంగా ఈ రోజున రైతుల దగ్గర ఉన్నటువంటి పంటని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం, పంట పండించుకోవడానికి ముందుగానే రైతుకి సహాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు కూటమి నాయకత్వం. అందుకే ఈనాడు ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 ఇచ్చాం. నిన్నగాక మొన్నే 20,000 రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున తెనాలి కొల్లిపర గ్రామంలో కలిస్తే దాదాపు 13,370 మంది రైతాంగానికి 8 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వం అయితే, 25, 26 అదే 13,381 మందికి 16 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత 16,76,00,000 మనది అని చెప్పి మీకు మనం చేస్తాం.